బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. షిర్డీ సాయిబాబా గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. సమస్త గురువులకు చప్పట్లు కొడతాం. ధ్యాన సప్తాహ మహాసభలు 2వ రోజుకు చప్పట్లు కొడతాం. సరే, ఇవాళ ధ్యాన సప్తాహ మహాసభలు మొదటి రోజు నిన్న అద్భుతంగా కంప్లీట్ చేసుకుని 2వ రోజు అడుగుపెట్టాం. అద్భుతంగా ఇవాళ సహస్రావధాని శ్రీ మేడసాని మోహన్ గారు విచ్చేశారు ఈరోజు ఈ కార్యక్రమానికి. సో వారిని, అలాగే ఇవాళ చీఫ్ గెస్ట్లు అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు, వారు ఇంకా రాలేదు. అలాగే డాక్టర్ హరిణి గారిని సార్ను ల్యాంప్ లైటింగ్కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన, ల్యాంప్ లైటింగ్ ఏదైనా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఏ కార్యక్రమానికైనా జ్యోతి ప్రజ్వలన అంటే అగ్నిదేవుని తలుచుకుని మనలో ఉండేటువంటి ఆ కోరికని, సంకల్పాన్ని చెప్పుకుంటే అగ్నిదేవుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అందుకే ప్రతి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో చేసుకుంటాం మనం. ఇవాళ 2వ రోజు అద్భుతంగా ఈ ధ్యాన సప్తాహ మహాసభలను గాను విచ్చేసినటువంటి డాక్టర్ మేడసాని మోహన్ గారిని ఆశీర్వదించవలసిందిగా చప్పట్లతో స్వాగతం పలుకుతున్నాం. ది రాజవీడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. మిత్రులారా, మనం ఎన్నో సంవత్సరాలుగా జరుపుకున్నటువంటి ఈ ధ్యాన సప్తాహ మహాసభలు అద్భుతంగా మొదలు పెట్టుకున్నాం. నిన్న భగవద్గీత పోటీలతో నిన్న నైట్ ఒక సెషన్ 2వ రోజు చక్కగా అడుగు పెట్టాం. ఇవాళ డాక్టర్ గారు రావడం, మేడసాని మోహన్ గారు, మనకు అభినందనలు. అలాగే ఈరోజు చీఫ్ గెస్ట్లు అయినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యం గారు ఇంకా రాలేదు, వారు మధ్యలో జాయిన్ అవుతారేమో వీలైనంత వరకు. డాక్టర్ హరిణి గారిని ముఖ్య అతిథిగా డయాస్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే డాక్టర్ బారెడ్డి గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ శివప్రసాద్ గారు, పత్రిజీ అంతరంగిక కార్యదర్శి, వారిని డయాస్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా, ముఖ్యంగా ధ్యాన సప్తాహ మహాసభలు నిర్వహించేదానికి కారణాలు నిన్ననే మనం తెలుసుకోవడం జరిగింది కొన్ని. ఇవాళ ఎంతోమంది ఆత్మజ్ఞానం లేక వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సో ఈ ఆత్మజ్ఞానాన్ని పెంపొందించి ప్రతి ఒక్కరిలో కూడా వారి తత్వాన్ని తెలుసుకొని ముందుకెళ్తే అద్భుతంగా ఈ ప్రపంచ గమనం జరుగుతుందని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు 40 సంవత్సరాల ముందు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ను స్థాపించి ఎన్నో రకాలుగా ఎన్నో ప్రదేశాల్లో, దేశ విదేశాల్లో కొన్ని వందల వేల సొసైటీస్ను స్థాపించి ఇవాళ కొన్ని లక్షలు దాటి కొన్ని కోట్ల మందికి ఈ ధ్యాన పరిచయం జరిగింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా. అలాంటి దాంట్లో భాగంగా రాయచోట్లో గత 20-25 సంవత్సరాలుగా ఎన్నో క్లాసులు జరిపినప్పటికీ ఈ ధ్యాన సప్తాహ మహాసభలు 13 సంవత్సరాల నుంచి ఇది 6వసారి జరుపుకుంటూ ఉన్నాం. గట్టిగా చప్పట్లతో ఈ 7 రోజుల ఈ అద్భుతమైన ఈ కార్యక్రమాలకు ఎంతోమంది అద్భుతమైన యోగులు రావడం, వారి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మన అందరికీ తెలియపరుస్తూ ఎంతో అవేర్ చేస్తున్నారు రాయచోటి మరియు చుట్టుపక్కల ప్రాంత వాసులకు. సో ఈ అవకాశాన్ని కులం, మతాలు
లేకుండా అందరు కూడా యూజ్ చేసుకొని అద్భుతంగా ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అనేకసార్లు తెలియచేయడం జరిగింది. ఇవాళ కూడా ఆ విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. సో కాకపోతే వీరి గురించి ఇంకొంచెం మనకు పరిచయాన్ని సార్తో సాన్నిహిత్యం ఉన్నటువంటి శివప్రసాద్ గారు తెలియజేస్తారు. అందుకంటే ముందుగా ఇవాళ ముఖ్య అతిథి అయినటువంటి మేడం గారిని మరొకసారి నేను పరిచయం చేస్తాను. శ్రీమతి డాక్టర్ హరిణి గారిని ఇవాళ ఇద్దరు ముఖ్య అతిథుల్లో ఒకరుగా మనం పిలవడం జరిగింది. సో వారు నుంచి ఇవాళ రావడం, ఎందుకంటే ముఖ్యంగా మేడం గారిని చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాం. ఆమెకు ఎంతో తపన తెలుసుకోవాలి, తెలియచేయాలి, ఎన్నో గొప్ప విషయాల్లో ఆధ్యాత్మికంగా అయితే ఏమి, ఆరోగ్యపరంగా, సాంఘిక పరంగా ఎంతో తపనతో అద్భుతంగా ముందున్నారు. వారికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. అలాగే డాక్టర్ గారు మనకు పరిచయమైన వ్యక్తి. సో సారేమో వద్దంటారు, కానీ ఆయన్ను పరిచయం చేయాల్సిన బాధ్యత, ధర్మం ఉంది కాబట్టి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కొద్దిమంది కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి మీరు అందరికీ ఆల్మోస్ట్ రాయచోటంతా పరిచయమైనా కూడా ఎందుకు పరిచయం చేస్తున్నానంటే సార్ యొక్క గొప్పతనం అంతే అది. సో వారు ఇచ్చేసినందుకు వారిని కూడా ఆహ్వానిస్తూ స్వామి గారిని పరిచయం చేయవలసిందిగా శివప్రసాద్ గారిని కోరుచున్నాను. ఇవాళ మీ అందరి అదృష్టం, ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. ఒకళ్ళు శరీరానికి సేవ చేస్తే ఇంకొకరు ఆత్మకి పోషణ ఇచ్చేటువంటి డాక్టర్ అయినా విద్యార్థి దశ నుంచి అవధానాలు చేయడం అనేది చాలామందికి రాదు. ఆయన కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి అవధానాలు చేశారు. మరి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. వారికి వీరంటే ప్రత్యేకమైన అభిమానం. దూరం నుంచి చూసిన గారు అని సంపాదించి మర్యాదగా పిలుచుకునేవారైనా. మరి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఇలాంటి మహనీయులందరితోటి ఆయనకి అత్యంత సన్నిహితమైన సాంగత్యం ఉంది. ఎన్టీ రామారావు గారు వీరి ప్రతిభ చూసి తిరుమలలో అన్నమాచార్య ప్రాజెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేసి దానికి డైరెక్టర్గా ఉంచారు. అప్పటి నుంచి అన్నమాచార్య ఏం చేశారు, వెంకటేశ్వర స్వామికి అన్నమాచార్యకి ఉన్న రిలేషన్ ఏంటి అన్నది వీరి ఆధ్వర్యంలోనే అది ప్రజాబాహుళ్యంలోకి వచ్చింది. మరి వీరు చేసినటువంటి అవధానాలు 1, 2 కాదు, సహస్ర అవధానాల దగ్గర నుంచి పంచసహస్ర అవధానాలు. చిన్న మెదడులో 1,50,000 పద్యాలు ఇప్పుడు ఉన్నాయి. ఆ 1,50,000 పద్యాలు తణుకోకుండా, వెతుక్కోకుండా, అసిధారాపాతంగా అలా అప్పచెప్పేయగల ధారణాశక్తి వారి దగ్గర ఉంది. నిజానికి ఈరోజు ఇక్కడికి ఆయన రావడం అనేది మీ అందరి అదృష్టం. వారికి కేవలం పత్రిజీ గురూజీ మీద ఉండేటువంటి అభిమానం, ఆ పత్రిజీ శిష్యులు ఎక్కడుంటే, వాళ్ళ సాధకులు ఎక్కడుంటే పిలిస్తే చాలు, ఎంత దూరమైనా ఎంత కష్టమైనా వచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ సత్సంగం అయిపోయిన తర్వాత వెంటనే తిరుపతికి వెళ్ళిపోవాలి. మళ్ళీ రేపు బయలుదేరి పొద్దున్నే 6 గంటలకి నెల్లూరు వెళ్ళిపోవాలి. మరి ఆయనకు ఉండేటువంటి ఆ వయసు అనేది ఎప్పుడు చూడరు. ఎవరైతే సత్సంగంలో ధ్యానులు కూర్చుంటారో వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానం గురించి చెప్పాలంటే ఆయనకి చాలా చాలా తహతహ. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రాయచోటుకు అనుకుంటున్నాం. గత 2 సంవత్సరాలు అనుకున్న టైంలో వారు అమెరికాలో ఉన్నారు. ఇంగ్లీష్లో కూడా 18 ఇతిహాసాలు చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ మేడసాని మోహన్ గారు. అవధానాలు కేవలం తెలుగులోనే కాదు, ఆ గద్యాన్ని అంతా కూడా తమిళంలో కూడా వారు చెప్పగలరు. వారు ఎక్కడ పాదం మోపితే అక్కడ సరస్వతీదేవి ఆ అంశ కరుణ ఉంటుంది. మీ అందరికీ ఆ సరస్వతీదేవి కరుణ కటాక్షలు మీకు ఉండాలని, మరి అది ఉంటేనే మనకి స్ఫురణ అనేది కలుగుతుంది. ఆ భాగ్యం మనందరికీ ఉంది కాబట్టే వారి సన్నిధిలో మనం ఉండగలిగాం. ఈరోజు మనం ఇంకా వేస్ట్ చేయకుండా వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. వారి యొక్క సందేశాన్ని తీసుకునే ముందుగా ఇవాళ ఇక్కడ ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ హరిణి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం
అస్మదాచార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపరం. సభను అలంకరించినటువంటి పెద్దలకు, అలాగే ఈ ధ్యాన సప్తాహ మహాసభలకు విచ్చేయనున్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేయనున్నటువంటి గురువులకు, అలాగే మా ఆత్మస్వరూపులందరికీ నా ప్రణామములు. మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము. యాక్చువల్గా ఒకప్పుడు ఆత్మజ్ఞానం కొరకు లేదా ఈ ఆధ్యాత్మిక కొరకు మనం ఎక్కడో గురుకులాలకి లేదా ఆశ్రమాలకి వెళ్ళవలసిన అవసరం వచ్చేది. మన అదృష్టమో లేదా కలి ప్రభావమో ఇప్పుడు గురువులే మన దగ్గరకు తరలి వస్తున్నారు. వాళ్ళ జ్ఞాన ప్రవాహాన్ని మనకు అందించేస్తున్నారు. ఇంతటి అదృష్టాన్ని మనము ఖచ్చితంగా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క బోధనలు శ్రద్ధగా విని ఆకలింపు చేసుకొని అవి మన దైనందిక నిజ జీవితంలో మనం ఆచరణలో పెట్టేదానికి ట్రై చేయాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ ఆత్మజ్ఞానం గురించి తెలుసుకొని మనం ఏం చేయాలి, ఏంటి ఈ ఆత్మజ్ఞానం, నా పనులతోనే సతమతం అవుతున్నాను, పిల్లలు, సంసారము, ఇల్లు ఇలా అనుకుంటూ పొద్దున్నుంచి రాత్రి వరకు పనులతోనే గడుపుతూ ఉంటారు. ఈ ఆధ్యాత్మికతను కానీ లేదా ఆత్మజ్ఞానం వైపు అసలు దృష్టే ఉండదు. మరికొంతమంది మేము ఆత్మై ఉన్నాము కదా, సనాతనంగా మనం ఆత్మే కదా, మనల్ని గురించి మనం కొత్తగా తెలుసుకోవడం ఏమిటి, మనం నిరంతరము ఆత్మ, మన సహజస్థితి ఆత్మ, మరి మనం కొత్తగా వీటిని గురించి ఏం తెలుసుకోవాలి అన్న ఒక ధోరణిలో కూడా ఉంటారు. కరెక్టే, మనము సనాతనంగా కూడా ఆ సహజ సిద్ధమైనటువంటి భావశూన్యతా స్థితిమైనటువంటి ఆత్మస్వరూపులమే. కానీ అది మనం మరిచిపోయాము. మన అహంకారాలు, మన మమకారాలు, మన అరిషడ్వర్గాలు దాన్ని, మన అజ్ఞానం అనుకోండి, దాన్ని కప్పివేస్తుంది. సో మనము ప్రయత్నంగా ధ్యానంలో కూర్చుంటేనే ఇప్పుడు ఆ ఆత్మతో సంయోగం పొందగలుగుతున్నాం. కాసేపు ఆ ఆత్మతో ప్రయాణం చేయగలుగుతున్నాం. అలా ప్రయత్నపూర్వకంగా కాకుండా మనం అప్రయత్నపూర్వకంగానే ఆత్మస్థితిలో నిరంతరము ఎలా ఉండాలి, మనము ఇది ప్రాక్టీస్ చేసేదానికి ఆ శ్రీకృష్ణ భగవానుడే ఒక చక్కటి టెక్నిక్ మనకు భగవద్గీతలో బోధించాడు. అదే సర్వభూతాస్తం భూతాత్మని సర్వభూతాని చాత్మని అని. అంటే సర్వభూతములలో ఉన్నటువంటి ఆత్మను నేనే, నీవు ఆత్మస్వరూపమే, నేను ఆత్మస్వరూపమే. సో ఇలా మనము గనక ఇలాంటి ఒక దృష్టికోణంలో ఆలోచించగలిగితే మనం ఏ పని చేస్తున్నా కూడా దానిలో ఈ భావనను గనక జోడించి మనము ఆ ప్రయాణము మనము ఆ దిశగా చేయగలిగితే మనం నిరంతరము కూడా ఆత్మస్వరూపులము. మన సహజ స్థితి ఇది, మనము ఈ స్థితిలోనే ఉండాలి, మనం నిజరూపము, ఆనందము, శాంతము, జ్ఞానము అనే ఒక ఎరుక మనకు ఉండాలి. సో ఈ విధంగా మనం ప్రయాణం కొనసాగించాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే మనము ఈ ఆత్మ జ్ఞానానికి చాలా మార్గాలు చెప్తూ ఉంటారు. అది కర్మయోగం అనేసి, భక్తి యోగం అని, ధ్యాన యోగం అని, ఆత్మ ధ్యాన యోగం అనేసి ఏ ధ్యానాన్ని, ఏ యోగాన్ని చూస్ చేసుకుని, అన్నీ ఇంపార్టెంట్. కొందరికి డౌట్ వస్తుంటుంది, ఏ యోగాన్ని చూస్ చేసుకోవాలి, భక్తినా, కర్మనా, ధ్యానమా, ఆత్మ ధ్యానమా అనేసి. ఎవరి వృత్తులకు సంబంధించి వారి టైంకి అనుగుణంగా వారు ఏది సక్రమంగా నిర్వర్తించుకోగలరో దాన్ని ప్రథమంగా మనం ఎంచుకోవాలి. ఏది ఉత్తమమని కాదు, ఏది మీరు చెయ్యగలుగుతారు, ఏ దాన్ని మీరు నిరంతరము పట్టుకొని దాన్ని విడవకుండా పర్సిస్టెంట్గా చేసుకోగలుగుతారు అనే ఒక యోగాన్ని కనుక మీరు పట్టుకోగలిగితే, ఈ 4 యోగాలు ఇంపార్టెంట్. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. నేను ఎప్పుడూ ఒక గురువుగారి నుంచి విన్నాను, ఈ భక్తి యోగం అంటే మనం అన్ని డెస్టినేషన్స్ అన్నీ కూడా ఆత్మయోగం వైపే దారితీస్తాయి. కానీ భక్తి యోగం అనేది మనం సైకిల్లో వెళ్తే ఆత్మయోగం అంటే ఆ మోక్షాన్ని చేరుకోగలుగుతాము అని. అలాగే కర్మయోగము అంటే ఒక స్కూటర్లో వెళ్ళినట్లు మనం ఆ దిశగా ప్రయాణం చేస్తామని. అదే ధ్యాన యోగాన్ని తీసుకుంటే మనము కారులో వెళ్ళినట్లు అనేసి. అదే కనుక ఆత్మ జ్ఞానాన్ని సంపాదించి ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనం ఏరోప్లేన్లో వెళ్తున్నట్టు దాన్ని రీచ్ అవ్వగలుగుతామని ఆయన ఒక ఉపమానంతో ఆయన చెప్పడం జరిగింది. ఇది చాలా నచ్చింది నాకు. అంటే ఇక్కడ ఏంటంటే మనము ప్రతిసారి ఫ్లైట్లో ప్రయాణించలేము. అంటే ప్రతిసారి ధ్యానంలో 24 గంటలు మనం ధ్యానంలో కూర్చోలేము. మనకు భక్తి ఉండాలి, కర్మ ఉండాలి, అలాగే మనం జ్ఞానం కూడా ఉండాలి. సో అన్ని ప్లేసెస్కి మనం కేవలము ప్లేన్లో వెళ్ళలేం. కాబట్టి కొన్ని ప్లేసెస్కి కార్లో వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని ప్లేసెస్కి మనము బైక్లో వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని ప్లేసెస్కి మనం సైకిల్లో వెళ్ళాల్సి వస్తుంది. సో ఏ మార్గము గొప్పది అంటే అన్ని మార్గాలు ఖచ్చితంగా గొప్పవే. అవి ఒక మెట్లలాగా, ప్రతి ఒక్క మెట్టు ఎక్కుకుంటూనే మనము ఆత్మ జ్ఞానం వైపు, ఆ ఆత్మస్థితి వైపు మన ప్రయాణము సాగించాలి. సో ఇది
చాలామంది ఈ తరం వాళ్ళు ఏమంటే మన మిలీనియల్స్ కానివ్వండి, జీ జనరేషన్స్ కానివ్వండి, చాలామంది ఒకే మాట అంటూ ఉంటారు, మాకు టైం లేదండి, మేము ఏం చేయలేము, గుళ్ళకి గోపురాలకి మేము తిరగలేము, ఈ శ్లోకాలు పద్యాలు మేము నేర్చుకోలేము అనేటువంటిది వాళ్ళ ఒక వాదన. అంటే వాళ్ళందరికీ కూడా మనం ఎలాంటి స్టేజెస్ చేరుకోవాలి అంటే, బెల్లం నుంచి మనం తీపి వేరు చేయలేము, అలాగే సూర్యుడి నుంచి కాంతి వేడి చేయలేము, అలాగే కెరటాల నుంచి సముద్రం నుంచి మనం కెరటాలను వేరు చేయలేము, అలాగే మన జీవితంలో ఆధ్యాత్మికతను కూడా మనం వేరు చేయకూడదు. అలా చేస్తే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. సో ఆధ్యాత్మికత అనేది మన జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా ఒక భాగమై పోవాలి, ఇన్సపరబుల్గా ఉండాలి. ఆ రెండు కూడా మనం చేసే ప్రతి పనికి మనం ఆధ్యాత్మికత కనుక జోడించినట్లయితే ఆ పని 100% రిజల్ట్ని పొందుతుంది. ఖచ్చితంగా మన జీవితాలని ఉత్తమ దిశలుగా మనము ప్రయాణం సాగించవచ్చు. సో మనల్ని ఈ స్థితిలో ఉంచినటువంటి ఆ భగవంతుడితో మనల్ని ఈ విధంగా ఉంచినటువంటి ఆ భగవంతుడితో మనం ఆ మాత్రం సంబంధ బాంధవ్యాలు జరుపుకోలేకపోతే మనకెందుకు ఈ బుద్ధి, అసలు మనకెందుకు ఈ జన్మ? సో మనకి జంతువులకి తేడా ఏముంటుంది? కాబట్టి ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ హ్యాస్ టు బికమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్ అండి. సో ఇన్క్లూడింగ్ చిల్డ్రన్ నుంచి కూడా వీళ్ళు ఒక చిన్న గెట్ టుగెదర్లో నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయింది. మా కజిన్స్ అందరు కూడా ఒక మ్యారేజ్లో కలిసాం అందరం కూడా. సో వాళ్ళు అడుగుతున్నారు నన్ను, మాకు యుఎస్ఏలో అసలు టైమే ఉండదు, మేము మార్నింగ్ నుంచి ఉరుకుల పరుగుల జీవితంలో గడిపేస్తూ ఉంటాము, సో వీ డోంట్ హ్యావ్ టైం ఫర్ స్పిరిచువాలిటీ అనేసి ఒక ఫుల్ స్టాప్ పెట్టేశారు వాళ్ళు. సో అలా కాకుండా మనము చిన్నగా మనము పెద్దవి ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మార్నింగ్ మీరు లేచిన వెంటనే మనం చేతులను చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే గౌరీ, ప్రభాతే కరదర్శనం కరిష్యామి అని ఒక చిన్న శ్లోకాన్ని చెప్పుకోండి. ఎంత టైం తీసుకుంటుందండి? హార్డ్లీ 10 సెకండ్స్. అలాగే మీరు స్నానం చేస్తున్నారు, గంగే చ యమునే చ కృష్ణ గోదావరి కావేరి జలేష్మిన్ సన్నిధం కురు అనే ఒక చిన్న శ్లోకం యాడ్ చేసుకోవడం వల్ల మనము చేసేటువంటి ఆ కర్మ మనము ఈశ్వరార్పణం చేసినట్లు అవుతుంది. అలాగే భోంచేస్తున్నప్పుడు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి మాహిమ పార్వతీ చ అనేసి ఒక చిన్న శ్లోకము. అలాగే మనము ఏదైనా బయటికి వెళ్తున్నాము, మీకు అందరికీ చిన్న శ్లోకాలు వస్తుంటాయి, వాటిని కూడా మనము మననం చేసుకుంటూ ఆ ఆధ్యాత్మికతను మనం మర్చిపోకూడదు. ఏదైనా మనం ఒక ఆపద నుంచి మనల్ని మనం కాపాడగలం. త్రయంబకే జామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృతీయమామృతం. పడుకుండేటప్పుడు ఒక చిన్న శ్లోకం. అంటే మనము చేసేటువంటి ప్రతి కర్మను కూడా మనము ఆధ్యాత్మికతతో జత చేయడం వల్ల ఆ కర్మ మరింత ఉన్నతంగా అవుతుంది అని ఆ విధంగా మనము ఈ ఆధ్యాత్మికతను నిజ జీవితంలో ఒక భాగం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మన గురువులు 7 రోజుల్లో గురువులు వ్యయ ప్రయాసాలు పెట్టుకొని ఎంతో దూరం నుంచి వచ్చి మనకు జ్ఞానామృతాన్ని అందిస్తున్నారు. సో అలాంటి జ్ఞానాన్ని మనము పరిప్రశ్నేన సేవయ అంటే వినయముతో ప్రశ్నించి వారి నుంచి జ్ఞానాన్ని పొందేదానికి మనం ట్రై చేస్తాం. అండ్ ఎవరు సక్సెస్ అవుతారు ఇక్కడ? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరైతే శ్రద్ధ ఉంటుందో అలాంటి వారికే ఈ జ్ఞానం అనేది వస్తుంది. తత్పరః సన్ జితేంద్రియాలను ఎవరైతే కంట్రోల్లో పెట్టుకొని ఉంటాడో అలాంటి వాడికి జ్ఞానం లబ్ధ్వా పరాం, జ్ఞానం వచ్చిన వెంటనే శాంతి అనేది చేకూరుతుంది. సో మీ అందరూ కూడా ఈ 7 రోజులను చక్కగా ఉపయోగించుకొని ఈ జ్ఞానామృతాన్ని మనం సంపాదించుకొని మన ఆధ్యాత్మిక హృదయాలను వికసింపజేసుకొని మనము ఈ యొక్క ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని పొందుదాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.